క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 9వ అధ్యాయము 49-50 వచనాలు. మార్కు సువార్త 9వ అధ్యాయము 49-50 వచనాలు. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఉద్దేశించి ఉప్పు సారము అగ్ని వలన కలుగును అని ఉప్పును గురించిన మాట మాట్లాడుతున్నారు. ఉప్పు సారము అగ్ని వలన కలుగును అంటే పాత నిబంధన గ్రంథంలో నైవేద్యములు అర్పించేటప్పుడు దేవుడు ఇశ్రాయేలీలకి ఒక ఆజ్ఞ ఇస్తాడు. అదేంటి అని అంటే ప్రతి అర్పణకు ఉప్పు జోడించమంటాడు, ఉప్పు జోడించి అర్పించమంటాడు. ఉప్పు సారము అగ్ని వలన కలుగును అన్నాడంటే ఈ బలులన్నిటిని కాలుస్తారు కదా, కాల్చినప్పుడు ఆ బలుల మీద జల్లిన ఉప్పు సారము గలదవుతుంది. ఎందుకంటే అగ్ని వలన కాల్చబడి అది కరిగి ఆ ఉప్పు సారం కలిగి ఉంటుంది. ఉప్పుని ఎందుకు వేస్తారు అంటే ఉప్పు వేసిన నైవేద్యం కానీ ఏదైనా త్వరగా కాలుతుంది, అది రుచికరంగా ఉంటుంది, త్వరగా కాలుతుంది, రుచికరంగా ఉంటుంది. సాల్ట్ ఈజ్ ఏ హీట్ కండక్టర్ అంటారు. ఉప్పు అనేది వేడి ఉత్పత్తి చేస్తుంది. ఏది ఇందులో వేస్తే అందులో ఉప్పుకున్న గుణం ఒకటి అది. రెండోది ఉప్పు ప్రిజర్వ్నెస్, సారం కలిగింది, అది ప్రిజర్వ్ చేస్తుంది. పాత నిబంధన గ్రంథంలో పాత రోజుల్లో ఈ రిఫ్రిజిరేటర్స్ అవి లేనప్పుడు ఉప్పులో దాచేవారు, ఎక్కువ కాలము ప్రిజర్వ్ అవుతూ ఉండేది. సో ఈ ఉప్పు కలిగి సారము కలిగి మీరు ఒకరినొకరు సమాధానముగా ఉండుడి అంటే ఉప్పు అనేది ఒకటి సారము కలిగినది అన్నప్పుడు ప్రిజర్వ్డ్నెస్ అంటే క్రైస్తవుడు నీతిని, న్యాయమును, ప్రేమను ప్రిజర్వ్ చేయగలగాలి, దాయగలగాలి, అవి కలిగి ఉండాలి. వాటితో సారం అంటే ఉప్పు అనేది ఏ విధంగా అయితే సారము కలిగి అది ఎక్కడుంటే అక్కడ అన్నిటినీ నిలవ చేయగలదో క్రైస్తవుడు కూడా ప్రేమ, సమాధానం, సంతోషం ఇలాంటి అన్ని నిలవలతో ఉండి ఎప్పుడు అవసరమైతే అప్పుడు అవి ఇతరులకు కనపరచగలిగేలాగా ఉంటే అది నిజమైన క్రైస్తవ జీవితం అన్నది ప్రభువారి ఉద్దేశం. శిష్యులు కూడా అలాంటి మనస్తత్వం, స్వభావం కలిగి ఉండాలని వారు కోరుకుంటున్నారు. మనం కూడా ఉప్పు వలె సారము కలిగిన వారమై అన్ని నిల్వలు కలిగి ఒకరినొకరు సమాధానముతోనూ ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.